అని కోరుతున్నాము. And many of us know this scripture portion, or if you've not known, the book of Song of Solomon, it says, chapter 2 verse 1 says that he is the lily of the valley and the rose of Sharon. మనలో చాలా మందికి ఈ మాట తెలియకపోయి ఉండొచ్చు. సొలొమోన్ రాసిన కీర్తనలు ఏమైతే పాటలు ఏమైతే ఉన్నాయో దాంట్లో 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా రీడింగ్ ఇట్ బ్రదర్. Yeah, we'll read it brother in Telugu and in English also. Verse 1. Amen. So it's the rose of Sharon and the lily of the valley, the Bible says. Amen. And roses are very popular. It's a popular flower, especially on the Valentine's Day. ఈ రోజా పువ్వులు అనేది ప్రత్యేకంగా ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజు చాలా ప్రాముఖ్యమైనది. We give it on Women's Day, and so many times that we use this flower, we know how beautiful it is. It just draws an attention whenever you hold it in your hand. మగవాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వాలనుకున్నప్పుడు కానీ ఎవరికైనా ప్రత్యేకంగా ఏదైనా ఒక సందర్భంలో ఇవ్వాలనుకున్నప్పుడు ఈ పుష్పాన్ని మనం ఎలా వాడతామని మనకు తెలుసు. It's actually an expression of love when you give a flower to someone. మీరు ఒక పుష్పాన్ని ఎవరికైనా ఇస్తున్నారు అంటే అది మీ ప్రేమను వ్యక్తపరచడానికైనా నిదర్శనము. Flowers are given to show that you love the person. పువ్వులు ఇచ్చేది ఒక వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారు అన్నదానికి ప్రతీక. Not many people give a dandelion or a daffodil which to their beloved. You know, these flowers are rare that you don't find them very easily. చాలా ప్రత్యేకమైన పువ్వులు కొన్ని ఉన్నాయి, ఖరీదుగా కూడా ఉండొచ్చు. మనకు ప్రియులైన వారికి ఇది ప్రతి ఒక్కరు ఇస్తారని మనం అనుకోలేము. But rose is a token of an earthly love. కానీ రోజా పువ్వు అనేది ఈ భూలోకానికి సంబంధించిన ప్రేమకైనా ఒక ప్రతీక. Yes, and there are 2 words in our text. He says, I am the rose of Sharon. I am is what we need to understand over there. అక్కడ ఉన్న వచనాన్ని మనం సరిగ్గా చదివినట్లయితే షారోను పుష్పమును నేను అనే ఆ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. So where is Sharon? అయితే ఈ షారోను అంటే ఏమిటి? Sharon is a part of Israel. ఇజ్రాయెల్లో ఒక భాగము. Hallelujah. And it lies between the Mediterranean Sea and the Carmel mountain range. అది ఆ మెడిటరేనియన్ సీ సముద్రం ఏదైతే ఉందో దాని మధ్యలో మరియు ఆ పర్వతానికి మధ్యలో ఉంటుంది. There are some interesting facts about the rose of Sharon. ఈ షారోను పుష్పం గురించి చాలా ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. So the first point I want to share with you is germination. కాబట్టి మొదటిగా నేను మీకు చెప్పాలనుకునేది ఆ విత్తనము ఎలా పుడుతుంది, ఎలా పెరగబోతుంది అని. There are thousands of roses that you'll find in the Sharon. అక్కడ కొన్ని వేల రకాల రోజా పువ్వులు ఆ షారోను ప్రాంతంలో ఉంటాయి. And how did they get there? అక్కడ ఎలా వచ్చాయి? Humans didn't plant them over there. మనుషులు అక్కడ దాన్ని నాటలేదు. But you'll find thousands and thousands of roses in that place. కానీ వేల కొద్ది రోజా పువ్వులు అక్కడ మీరు చూస్తారు. And surely this reminds us actually about the virgin birth of Jesus. దీనికి ఒక నిదర్శనము ఏది గుర్తొస్తుంది మనకి ఇది చూసినట్లయితే ఒక కన్యక గర్భమున యేసు ప్రభువు పుట్టినది. The Holy Ghost planted him in the womb of Mary. పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గర్భమున యేసు ప్రభువును ఒక విత్తనంగా విత్తి ఉన్నాడు. A young virgin from Nazareth. ఒక యవ్వన కన్యక నజరేయ ప్రాంతం నుంచి. By the way, it is probable that she was only 15 years old at that time. తను కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉండింది ఆ సమయమున. So what's the lesson in this is what I want to say according to 1 Timothy chapter 4 verse 12. God uses young people. మొదటి తిమోతి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంగా నేను మీకు చెప్పాలనుకునే విషయము దేవుడు యవ్వనస్తులను తన పని కోసం వాడుకుంటాడు. Amen. Amen. Tell your neighbor, God uses young people. మీ పొరుగు వారితో చెప్పండి, యవ్వనస్తులను దేవుడు తన రాజ్యం కొరకై వాడుకుంటాడు. How many of us young over here? ఎంతమంది యవ్వనస్తులం ఇక్కడ? If you think you've become old, read Isaiah 40:31 then. మీరు వృద్ధాప్యంలోకి వెళ్తున్నారు అనుకున్నారు అంటే ఐజాయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని Tell your neighbor you're ever youthful. మీ పొరుగు వారికి చెప్పండి, మీరు నిత్య యవ్వనస్తులు. Your strength, your bones receive strength from the word of God. మీరు బలముగా ఉన్నారు, దేవుడి వాక్యం నుంచి మీ ఎముకలకు ఆ బలము పొందుకుంటారు. When you spend time in worship with him, that's the place where you receive strength
and a water to your soul. ఆమేన్. ఎప్పుడైతే దేవుడి స్తుతి ఆరాధన ప్రార్థనలో మీరు సమయాన్ని గడుపుతారో ఆ యవ్వనత్వాన్ని మీరు పొందుకుంటారు. That's where your strength germinates. అక్కడే మీ బలము అనేది ప్రతిజ్వలిస్తుంది. Amen. ఆమేన్. The next point, contention. Many battles have been fought in the Sharon region throughout history. అయితే ఆ ప్రాంతంలో ఈ దాన్ని ఏదైతే మనము ఆ పుష్పం ఎదిగే ప్రక్రియ వెనుక చూస్తున్నామో చాలా వివాదాస్పద గొడవలు జరిగి ఉన్నాయి. So what must have happened to roses? అయితే ఆ పువ్వులకు అక్కడ ఏం జరిగి ఉండాలి? They must have been trampled down. తొక్కి వేసి ఉంటారు ఆ పువ్వులని. Do you agree? ఒప్పుకుంటారా? Because there have been many wars that happened in that region. అక్కడ ఎన్నో యుద్ధాలు జరిగాయి కాబట్టి దానిపైన అడుగు పెట్టి దాన్ని తొక్కివేసి ఉంటారు. So God's son was trampled in history, if you notice. దేవుడి కుమారుడు కూడా మన చరిత్రలో చూసినట్లయితే తొక్కివేయబడ్డాడు. In his earthly life. ఈ లోకపూరితమైన జీవితం. Never more than the one who was trampled at Calvary. కల్వరిలో తొక్కబడిన వాడిలాగా ఇంకెవరు తొక్కబడలేదు. Like a rose trampled under the feet. కాళ్ళ కింద ఒక రోజా పువ్వును తొక్కివేసినట్లుగా. People still trample him down today. ఇప్పటికీ జనాలు ఆయనను కాళ్ళ కింద తొక్కుతూనే When the ఉన్నారు. gospel is shared, when the word of God is shared, people sometimes receive it with a grateful heart, or either they trample it underfoot. సువార్త కానీ దేవుడి వాక్యం కానీ ఎవరికైనా చెప్పినప్పుడు వారు గౌరవంగా దాన్ని స్వీకరించవచ్చు, లేదా పాడివేసి ఆ రోజా పువ్వులాగే కాలు కింద తొక్కేయవచ్చును. They trample it by refusing the salvation, that opportunity, that great opportunity that has been given to them. ఆ రక్షణ అవకాశం ఎంత గొప్పదైనప్పటికీ దాన్ని వారు తిరస్కరించకూడవచ్చు. But the day is coming where God the Father is not going to allow it to happen any more longer. కానీ ఒక రోజు రానే ఉంది, పరలోకంలో ఉన్న మన తండ్రి దానిని ఇంకా మీద అలా జరగనివ్వడు. Revelations chapter 3 verse 9 says that. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా అదే చెప్పబడి ఉంది. It says, "Behold, I will make them to come and worship before my feet, and to know that I have loved thee." Anybody is reading it? Revelations chapter 3 verse 9. Anyone reading? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ యూదులు వచనం. కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి సాగిల నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. Amen. So God is saying, God the Father is saying, this is not going to happen. There is a point where God is going to put a stop to this, and every knee is going to come and bow and acknowledge that Jesus Christ is the Lord of all. ఆమేన్. పరలోకంలో ఉన్న మన తండ్రి మనకిస్తున్న వాగ్దానం అది. ఇంకా పైన ఇలాంటి విషయాలు జరగవు, ఏదో ఒక రోజు నేను వస్తాను, ఇలాంటి క్రియ మీ పట్ల జరగకుండా చూసుకుంటాను అని. Don't think that that day is far away. ఆ రోజు ఎంతో దూరంలో ఉంది అని అనుకో. It's close at hand. చాలా దగ్గరగా ఉంది. We sometimes tend to think, because of the passive nature that we have, still time is there, time is there, time is there. All the time we think God is gracious, and we tend to take sometimes God and His time and His grace for granted. ఆమేన్. ప్రేమను నిర్లక్ష్యంగా తీసుకునే మన ధోరణి ప్రకారంగా ఇంకా చాలా సమయం ఉంది, దేవుడు క్షమాగుణం కలిగిన వాడు, మనం ఎలాంటి పాపం చేసినా క్షమిస్తాడు అనే ఆలోచన ఉన్నంత వరకు కాకుండా ఇది త్వరలో జరగబోతుంది. The first is germination, the second is contention, the third point is selection. మొదటిది ఆ ప్రాంతంలో ఆ విత్తనము విత్తబడము, రెండవది దానికైన పోరాటం ఏమైతే జరుగుతుంది అని, మూడవది ఏ యొక్క మొక్కను ఎంచుకుంటున్నాము అనే విషయం. So note the word the. Jesus is not a rose of Sharon, He is the rose of Sharon. ఇక్కడ ఆంగ్ల భాషలో ద రోజ్ అని మనం అంటున్నాము. దానికైన ప్రత్యేకత అన్ని పువ్వులలో ఒకటిగా కాకుండా ప్రత్యేకమైన ఒక పుష్పము అని. So God chose Him to be the Savior, not anybody else. దేవుడు తనని మాత్రమే రక్షకుడిగా ఎంచుకున్నాడు, ఇంకెవరిని కాదు. The rose, the unique one. ద అని అక్కడ ఏదైతే ఉందో ప్రత్యేకమైన పుష్పము అన్నట్టు. Amen. And no one else fitted that bill that was paid for you and for me and for our salvation. ఇంకా ఎవరైనా సరే దానికైన మూల్యము, మన రక్షణకు ఇవ్వాల్సిన మూల్యము చెల్లించలేరు. Amen. Amen. There was nobody else who could pay that price. ఇంకా దాని మూల్యాన్ని చెల్లించగలిగిన సమర్థులు ఇంకెవరు లేరు. Hallelujah. Hallelujah. So we need to understand that there is only one mediator, according to 1 Timothy chapter 2 verse 5. There is only one mediator between God and man,
the man Christ Jesus. అయితే మొదటి తిమోతి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా మనం తెలుసుకోవాల్సింది, దేవుడికి మనుషులకు మధ్యలో ఒకే ఒక్క మధ్యవర్తి ఉన్నాడు, ఇంకెవరునూ లేరు, ఆయన యేసు ప్రభువు. Amen. Amen. So the lesson for us in that is Jesus is not a savior, but he is a savior, all of us. He is the only one who saves all of us. అయితే మనం తెలుసుకోవాల్సింది, యేసుక్రీస్తు ఒకరిని రక్షించే రక్షకుడు కాదు, సమస్త జనులను రక్షించగలిగిన రక్షకుడు. He is the only one who offers that gift. Nobody else can offer it. ఆయన ఒక్కడే ఆ బహుమతిని ఇవ్వగలిగిన వాడు, ఇంకెవరును ఇవ్వలేరు. Amen. Amen. The first is germination, contention, selection. The fourth is resurrection. మొదటిది ఆ విత్తనం విత్తబడము, రెండవది దానికైన పోరాటము, మూడవది ఎంపికబడిన ఆ పుష్పము, నాలుగవది పునరుద్ధరణ. The word rose is actually refers to a flower, but it is also a part of the past tense of the verb rise. That means it's an action, is always continually rising. ఆంగ్ల భాషలో మనం ఇది గమనించినట్లయితే, రోజ్ అని మనం ఏదైతే అంటున్నామో, రైజ్ అనే దానికైనా తరువాయి పదము ఏదైతే లేవాలి, లేచి నిలబడింది, పునరుద్ధరణ జరిగింది. Jesus rose from the dead. యేసు ప్రభు మృతుల నుంచి లేవనెత్తబడిన వాడు. He rose and he was for the justification of our sins. మన పాపాలకైన పరిహారాన్ని చెల్లించడానికి. Many times for the forgiveness of our sins, we go here, we go there, we try to find what way can I get rid of my sins. But here is the answer for the forgiveness of sins. There is only one who paid the price for your sin, for my sin, Amen. for all of our sins. ఎన్నోసార్లు మన పాపాలకైన పరిహారం ఏమిటి, ఏం చేస్తే, ఎక్కడికి వెళ్తే, ఏ క్రియను చేస్తే మనం పాపం నుంచి పొందుకుంటాం పరిహారం అనే దానికి యేసు ప్రభులోనే మన పాపానికైన పరిహారం ఉందని తెలుసుకోవాల్సిన విషయం ఇది. Amen. Amen. And that verse in the Song of Solomon that we just read, chapter 2 verse 1, he says, Rose of Sharon is the lily of the valleys. Now we're going to learn about the lily of the valleys. మనము ఆ పాటలో మనము రోజా పువ్వు గురించి మాట్లాడినట్లుగానే, ఆ షారోను పుష్పము అని చెప్తున్నట్లుగానే, ఇప్పుడు తర్వాయి భాగంలో మనం లిల్లీ గురించి నేర్చుకోబోతున్నాము. The lily of the valleys is a beautiful flower. ఆ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఉన్న లిల్లీ పువ్వుకైన ప్రత్యేకత గురించి It has little white bells that are arranged up of a short delicate stem that it will have. తెల్ల రంగులో ఒక గంట ఆకారం వలె ఒక సున్నితమైన ఒక మొక్కలాగానే దాంతో ఉంటూ ఒక పుష్పం రూపంలో అది It is ఉంటుంది. popular in bridal arrangements పెళ్లి కుమార్తెను అలంకరించడానికి అది చాలా ప్రాముఖ్యము, because of its sweet perfume that it gives. దాని సుగంధ ద్రవ్యం వలన. So here what I'm going to give you 4 H, the letter H with which the word starts. The first one is heart. 4 హెచ్ ఆంగ్ల భాష ప్రకారంగా నేను చెప్తున్నాను. మొదటిది హృదయము. The flower contains convalescent toxin. It's a chemical used as a heart stimulant. So the moment you smell it, your heart gets stimulated with some strength and energy. మొదటిగా దాని ద్రవ్యము, సుగంధము ఎలాంటిది అంటే, ఒక్కసారి దాన్ని కానీ పీల్చినట్లయితే హృదయానికి ఒక ఆసక్తికరమైన ఉత్సాహాన్ని ఇచ్చేటట్లుగా ఉంటుంది. It's called as convalescent. I had to reread it to pronounce it. అది ఒక కెమికల్ పేరు, కాన్వాలిటాక్సిన్ అనేది. Yes. Nothing has the ability to stimulate the change of the heart like the Lord Jesus Christ. యేసు ప్రభువు మన హృదయాన్ని ప్రతిస్పందించ చేయగలిగినట్లుగా వేరే ఏదీను చేయలేదు. That talent, that gift, that quality only the author of life has, and his name is Jesus. ఆ ప్రత్యేకత, ఆ గొప్పతనము కేవలం మన జీవితాన్ని రాసిన రచయితకు మాత్రమే ఉంటుంది, అది యేసు. When he speaks to our heart. ఎప్పుడైతే ఆయన మాట్లాడతాడో మన హృదయంతో మాట్లాడతాడు. He speaks to us in our language, మన భాషలోనే మనతో మాట్లాడతాడు, not in any foreign language. వేరే అర్థం కాని భాషలో కాదు. He makes sure that he is communicating his love to us in our language. ఆయన తన ప్రేమను మన సొంత భాషలో మనకు వ్యక్తపరిచేటట్లుగా ప్రయత్నం చేస్తాడు. Amen. Amen. And it's a very delicate stem that we read about, the lily. చాలా సున్నితమైన మొక్క గురించే మనము లిల్లీ అనే పువ్వు గురించి This మాట్లాడుతున్నాము. relationship that you and I are blessed with, we need to understand it is very valuable, it is very precious, and it is delicate.
మీకు నాకు తెలియాల్సిన విషయం, దేవుడితో మనకున్న అదే సత్సంబంధము ఆ ముక్క వలె చాలా సున్నితముగా ఉన్నది. If you notice, how much time does it take to pluck that flower? మీరు గమనించినట్లయితే ఆ పువ్వును తెంపివేయడానికి ఎంత సమయం పడుతుంది? It takes a longer time to grow, isn't it? ఎదగడానికి చాలా సమయం పడుతుంది. Very easily we can just pluck it off. కానీ ఒక్కసారిగా అలా దాన్ని త్రుంచివేయొచ్చు. It is the same with our relationship with the Lord. దేవుడితో మన సంబంధం కూడా అంతే. He is very sensitive about things, how we react to life and how we respond to situations, how we respond to people. We need to be guided by the Spirit of God. ఆమేన్. చాలా సున్నిత స్వభావము కలిగిన దేవుడు ఆయన. దేవుడితో మనకున్న సంబంధం ఎలా ఉంది, మనం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మన ప్రవర్తన దైవజనులుగా ఎలా ఉంది, ప్రతిదీ చాలా సున్నితమైనది. We cannot be insensible to the Spirit of God. సున్నితత్వము లేకుండా దేవుడి యొక్క ఆత్మ పట్ల మనం ప్రవర్తన చేయరాదు. In love, He is revealing Himself to us every day after day. Through His word, He is giving us the knowledge and the wisdom, and He wants us to gain it in our hearts, store it in us, and that we would be the powerhouse of the Lord. ఆయన ప్రేమ ద్వారా ప్రతిరోజు ప్రదర్శించేటప్పుడు మనము ఆయనకి ఎంత ప్రత్యేకులము అని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఆయన యొక్క ప్రేమను మనం ఇతరులకు ఎలా ప్రకటించవచ్చు అనే విషయాన్ని కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. Sometimes the word of the Lord pricks our heart. కొన్నిసార్లు దేవుడి వాక్యము మన హృదయాన్ని గుచ్చుకునేటట్లుగా ఉంటుంది. Yes, many a times we read, in the book of Acts chapter 2 verse 37 it is written. We were doing the series on the book of Acts, if you notice, the past 3 Sundays. And in the book of Acts chapter 2 verse 37 it is written, when the disciples spoke, it pricked the hearts of people. They used to speak the truth. They used to speak about the reality of heaven and hell, and we see over there that when they spoke, it pricked the heart. గత కొన్ని వారాలలో మనం నేర్చుకుంటున్నట్లుగా అపోస్తుల కార్యం పుస్తకాన్ని మనం చదివినట్లయితే 2వ అధ్యాయం 37వ వచనం ప్రకారంగా దేవుడి సువార్త ఎప్పుడైతే ప్రకటించబడిందో అది విన్నవారి హృదయానికి అది గుచ్చుకున్నట్లుగా, వారికి ఒక భయాన్ని పశ్చాత్తాపాన్ని పుట్టించేటట్లుగా భయభ్రాంతులకు కూడా గురి చేయడం జరిగింది. God's word pricks us because He wants to dwell in us. దేవుడి వాక్యము గుచ్చుకుంటుంది హృదయానికి అని ఎందుకు అంటే మన హృదయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు కాబట్టి. Are you getting the point? అర్థమవుతుందా మీకు ఇది? If God's word pricks us so that He can dwell in us in a much more greater manner. దేవుడి వాక్యం గాని మన హృదయానికి గుచ్చుకున్నట్లయితే ఆయన మన హృదయంలో నివసించడానికి అది సిద్ధపరుస్తున్నట్లే. Amen. Amen. And He dwells in us to bring joy to our heart. ఆయన జీవించేది మన హృదయానికి ఒక సంతోషాన్ని ఉజ్జీవాన్ని ఇవ్వడానికి. Amen. Amen. John chapter 16 verse 22. I'll give you the references, and as I'm going through the points, first is Acts chapter 2 verse 37, and that is to prick the heart, to dwell in the heart is Ephesians chapter 3 verse 17. మీరు ఈ వచనాలను రాసుకొని తర్వాత పూర్తిగా చదవాలని కోరుతున్నాను. మొదటిది అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 37వ వచనము, తర్వాతది ఎఫెసీయుల గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము. Amen. Amen. And third is that He dwells in us to bring what? Only one person told that. To bring జాయ్. Good morning, church. Good morning, everyone. Praise the Lord. We are on VBS Sunday. Yes. Yes. That's the joy we need to have. Amen. That's the joy that the Lord wants to give us all of the time to conquer the situation, may it be whatever comes in our life. ఆమేన్. అయితే ఇందులో 3వ వచనము యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. మొదటి మూడింటిని మనం గమనించినట్లయితే మొదటిగా హృదయాన్ని ఒక గుచ్చుకున్నట్లుగా ప్రవర్తన చేసి తర్వాత హృదయంలో నివసించి, ఎందుకు నివసిస్తున్నారు అంటే హృదయానికి ఆనందాన్ని ఇవ్వడానికి. Amen. Amen. And He brings that comfort to the heart. హృదయానికి ఆ నెమ్మదిని కూడా ఇచ్చే దేవుడు ఆయన. According to Ephesians chapter 6 verse 22, why I'm giving these references is you should know your Bible. ఇది ఎఫెసీయుల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్ అనేది మీకు పూర్తిగా This is not what I'm speaking on my own. This is what the Lord's word says for you. నేను చెప్పేదేది నా సొంతంగా చెప్పిన మాటలు కాదు, దేవుని సువార్తలో రాయబడిన వచనాలే. It is a written document. ఇది రాయబడిన ఒక పత్రిక. It is not something spoken in the air. గాలిలో మాటలు కాదు. And we experience it personally.
ఇది వ్యక్తిగతంగా మనము అనుభూతి పొందాల్సిన విషయము. Amen. Amen. So he not only brings joy, he comforts our heart and he keeps the heart. That is, he protects the heart according to Philippians chapter 4 verse 7. హృదయానికి ఆ నెమ్మదిని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ హృదయాన్ని ఫిలిప్పీయుల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా రక్షించువాడు కూడా ఆయనే. Pricks the heart, హృదయానికి ఒక నొప్పి కలిగించేటట్లుగా comes గుచ్చుకున్నట్లుగా and dwells in our heart హృదయంలో వచ్చి నివసించి to bring joy to our heart, మనకు ఆనందాన్ని ఇచ్చి comfort to our heart, హృదయానికి ఒక నెమ్మదినిచ్చి and to keep the heart protected. ఆ హృదయాన్ని రక్షించి ఉంచులాగా. So who is your protector? అయితే ఎవరు మీ రక్షకుడు? Jesus. Yes, Amen. Amen. His word is always protecting you, and not only this, he is also the keeper of your soul. ఆయన మాట, ఆయన వాక్యము మనల్ని నిరంతరము రక్షిస్తుంది, కేవలం శారీరకంగా కాదు కానీ ఆత్మపరంగా. Amen. The second point, hoax. That means something that's duplicate. రెండవది హోక్స్ అనగా మోసపూరితమైన విషయము, ఏదైతే ఒక మాయ చేసినట్లుగా గాలివార్త లాంటిది. So there are some flowers that try to, like imposers. They look like imposters. Look similar, but they'll be duplicate. కొన్ని పువ్వులను మీరు గమనించినట్లయితే అసలైన దానిలాగానే ఉంటుంది కానీ అది నకిలీది అని మనకు తెలిసిపోతూ ఉంటుంది. Jesus told us that there will be a variety of false Christs in the world. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ఎన్నో రకమైన అబద్ధపు క్రీస్తులు కూడా ఈ లోకంలో ఉంటారు అని. Matthew chapter 24 verse 24. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా, In the recent years, if you notice, this prediction has been fulfilled. ఈ ఇటీవల సంవత్సరాలలో మీరు చూసినట్లయితే ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడడం మీరు చూస్తారు. There was a man by name David Icke. డేవిడ్ ఇక్ అనే ఒక మనిషి మనకు పేరు ఉండింది ఆయనకి. In the year 1991, on BBC Chat, he claimed to be the Son of God. 1991వ సంవత్సరంలో ఆయన బీబీసీలో మాట్లాడుతున్నప్పుడు ఒక సంభాషణలో నేనే దేవుడి యొక్క కుమారుడిని అని ఆయన ప్రకటించడం జరిగింది. Died, gone. చనిపోయాడు, పోయాడు కూడా. In the year 1965, Daniel Waswa from Kenya got his wife to crucify him. 1965వ సంవత్సరంలో కెనియా ప్రాంతానికి చెందిన దానియల్ వాస్వా అనేవాడు తన భార్యను సిలువ వేసేటట్లుగా వెళ్ళిపోయాడు. As he hung on the cross, he told the gathered crowd, I am dying for your sins, for all of the Kenyans. తన భార్య చేత తను సిలువ వేయించుకొని చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఆ సమస్త జనులకు నేను ఈ కెనియాల ప్రాంతంలో చెందిన వారందరి పాపాల నిమిత్తము మరణిస్తున్నాను అని. False Christs. అబద్ధపు క్రీస్తు. You need to understand something. Sometimes for popularity, but died, gone. కానీ కొన్నిసార్లు చూడాల్సింది, వాళ్ళు వాళ్ళ పేరు ప్రత్యేకల కోసము చేస్తున్నారు, వీళ్ళు మరణించారు, పునరుద్ధరించలేదు. There's something special about Jesus. యేసుక్రీస్తు గురించి ఒక ప్రత్యేకమైన విషయం. When he says something, he performs it. ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే అది నెరవేర్చువాడు. None of his words return empty to him. ఆయన చెప్పిన ఏ ఒక్క మాట అలా నెరవేరకుండా తిరిగి రాదు. He rose from the dead for that, so that his word will be fulfilled. He will be the author of your life. He will be the alpha and the omega of your life. మృతుల నుంచి ఆయన లేచిన దానికి ఆయన నిదర్శనము, మీ యొక్క జీవితానికి ఆయన మార్గదర్శకుడిగా ఉండాలని, ఆయన ఇచ్చిన మాటను సంపూర్ణపరచడానికి. He will make sure that the plans that are there already written in the book of life will come alive. The kingdom of heaven will be here on this earth. జీవగ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క వచనాన్ని నిర్వర్తించడానికి, ఈ భూలోకంలో కూడా దేవుడి యొక్క రాజ్యము విస్తరించడానికి. Heaven and earth will fade away, but the words of the Lord will never fade. పరలోకము భూలోకము కూడా నిరంతరం ఉండకపోవచ్చు కానీ దేవుడి వాక్యం మాత్రం నిరంతరం అలాగే ఉంటుంది. You are trusting a God whose word will never fail. మీరు నమ్మేది ఎవరి మాట అంటే, మాటను తప్పని దేవుడి యొక్క మాట. And I'm sure all of us have a testimony to say that whatever we have prayed for, maybe for materialistic blessings or spiritual blessings or whatever it might be, you've seen the Lord bringing it to pass in your life. మన అందరికీ ఉన్న సాక్ష్యాల ప్రకారంగా అది లోకపరమైనది కావచ్చు, స్వస్థతపరమైనది కావచ్చు, దేవుడి యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడింది అనడానికి మనం అందరం సాక్షులమే. So don't follow the hoax. కాబట్టి ఈ మోసపూరితమైన విషయాలను వెంబడించకండి. The third H is height. మూడవ హెచ్ హైట్ అనగా ఎత్తు. The lily of the valleys can grow over a meter tall.
ఆ వ్యాలీ ప్రాంతం, కొండ ప్రాంతంలో ఉన్న లిల్లీ పువ్వు ఏదైతే ఉందో 1 మీటర్ అంత పొడవుగా ఎదుగుతాయి. This speaks of us that the height that Christ came from to save us from our sins. దీని అర్థం ఏమిటి అంటే యేసు ప్రభువు అంత ఎత్తున కూడా మన పాపాల నుంచి మనల్ని విడుదల చేయగలడు. Isaiah chapter 57 verse 15. ఐజాయా గ్రంథంలో 57వ అధ్యాయము 15వ వచనము. For thus saith the high and lofty one that inhabiteth eternity, whose name is holy. I dwell in high and holy place. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చు ఉన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్దను నివసించున్నాను. Amen. He lives with the humble. ఎవరైతే తగ్గింపు తత్వం కలిగి ఉన్నారో వారితోనే ఆయన సజీవుడిగా ఉన్నాడు. He resists the proud. ఎవరైతే గర్వంతో ఉన్నారో వారిని తగ్గించేది. That's why the children of God will be humble. అందుచేతనే దైవజనులు ఎవరైతే ఉన్నారో వారు చాలా తగ్గింపు తత్వంతో, they sustain so many things because the Lord is the sustainer of their soul. ఎన్నో విషయాలను తట్టుకుంటారు ఎందుకంటే దేవుడు వారి కోసం చాలా విషయాలను తట్టుకున్నాడు కాబట్టి. Amen. The fourth H is hue, H-U-E in English. It's actually related to a color. 4వ విషయము హ్యూ అనగా రంగు. What color is the lily of the valley? White. ఈ లిల్లీ ఏ రంగులో ఉంటుంది? తెలుపు. Christ is morally white. క్రీస్తు తన ఆధ్యాత్మికత ప్రకారముగా తెల్ల రంగు కలిగిన వాడు. He is perfect in every sense of the word of God. లోకంలో ఉన్న ప్రతి ఒక్క విషయం ప్రకారంగా ఆయన సరి అయిన సమర్థుడు. He can make us white by his red blood. ఆయన ఎరుపు రంగు కలిగిన రక్తం ప్రకారంగా మనల్ని తెల్లగా మార్చగలిగిన దేవుడు. Isn't it a miracle? ఇది ఆశ్చర్య కార్యము కాదా? The blood of Jesus cleanses us from all sin and he makes us white as snow before him. ఆ ఎరుపు రంగు కలిగిన ఆ రక్తము, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి ఆయన ముందు తెల్లగా పరిశుద్ధపరిచి ఉంచుతుంది. Hallelujah. You and I are white when we get cleansed with the blood of Jesus every day of our life. మీరు నేను యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినట్లయితే ప్రతిరోజు తెల్లగా పరిశుద్ధంగా ఉంటాము. Amen. Amen. Isaiah chapter 1 verse 18. Let's read it. ఐజాయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాము. This is the invitation for the justification of our sins. మన పాపాలకైన పరిహారాన్ని చెల్లించడానికి. Many times for the forgiveness of our sins, we go here, we go there, we try to find what way can I get rid of my sins. But here is the answer for the forgiveness of sins. There is only one who paid the price for your sin, for my sin, Amen. for all of our sins. ఎన్నోసార్లు మన పాపాలకైన పరిహారం ఏమిటి, ఏం చేస్తే, ఎక్కడికి వెళ్తే, ఏ క్రియను చేస్తే మనం పాపం నుంచి పొందుకుంటాం పరిహారం అనే దానికి యేసు ప్రభులోనే మన పాపానికైన పరిహారం ఉందని తెలుసుకోవాల్సిన విషయం ఇది. Amen. Amen. And that verse in the Song of Solomon that we just read, chapter 2 verse 1, he says, Rose of Sharon is the lily of the valleys. Now we're going to learn about the lily of the valleys. మనము ఆ పాటలో మనము రోజా పువ్వు గురించి మాట్లాడినట్లుగానే ఆ షారోను పుష్పము అని చెప్తున్నట్లుగానే ఇప్పుడు తరువాయి భాగంలో మనం లిల్లీ గురించి నేర్చుకోబోతున్నాము. The lily of the valleys is a beautiful flower. ఆ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో ఉన్న లిల్లీ పువ్వుకైన ప్రత్యేకత గురించి It has little white bells that are arranged up of a short delicate stem that it will have. తెల్ల రంగులో ఒక గంట ఆకారం వలె ఒక సున్నితమైన ఒక మొక్కలాగానే దాంతో ఉంటూ ఒక పుష్పం రూపంలో అది It ఉంటుంది. is popular in bridal arrangements పెళ్లి కుమార్తెను అలంకరించడానికి అది చాలా ప్రాముఖ్యము because of its sweet perfume that it gives. దాని సుగంధ ద్రవ్యం వలన. So here what I'm going to give you 4 H, the letter H with which the word starts. The first one is heart. 4H ఆంగ్ల భాష ప్రకారంగా నేను చెప్తున్నాను. మొదటిది హృదయము. The flower contains convalescent toxin. It's a chemical used as a heart stimulant. So the moment you smell it, your heart gets stimulated with some strength and energy. మొదటిగా దాని ద్రవ్యము, సుగంధము ఎలాంటిది అంటే ఒక్కసారి దాన్ని కానీ పీల్చినట్లయితే హృదయానికి ఒక ఆసక్తికరమైన ఉత్సాహాన్ని ఇచ్చేటట్లుగా ఉంటుంది.
It's called as convalatoxin. I had to reread it to pronounce it. అది ఒక కెమికల్ పేరు కాన్వాలీ టాక్సిన్ అనేది. Yes. Nothing has the ability to stimulate the change of the heart like the Lord Jesus Christ. యేసు ప్రభువు మన హృదయాన్ని ప్రతిస్పందించ చేయగలిగినట్లుగా వేరే ఏదీను చేయలేదు. That talent, that gift, that quality only the author of life has, and his name is Jesus. ఆ ప్రత్యేకత, ఆ గొప్పతనము కేవలం మన జీవితాన్ని రాసిన రచయితకు మాత్రమే ఉంటుంది. అది యేసు. When he speaks to our heart. ఎప్పుడైతే ఆయన మాట్లాడతాడో మన హృదయంతో He మాట్లాడతాడో, speaks to us in our language, మన భాషలోనే మనతో మాట్లాడతాడు, not in any foreign language. వేరే అర్థం కాని భాషలో He కాదు. makes sure that he is communicating his love to us in our language. ఆయన తన ప్రేమను మన సొంత భాషలో మనకు వ్యక్తపరిచేటట్లుగా ప్రయత్నం చేస్తాడు. Amen? Amen. And it's a very delicate stem that we read about, the lily. చాలా సున్నితమైన మొక్క గురించే మనము లిల్లీ అనే పువ్వు గురించి This మాట్లాడుతున్నాము. relationship that you and I are blessed with, we need to understand it is very valuable, it is very precious, and it is delicate. మీకు నాకు తెలియాల్సిన విషయం, దేవుడితో మనకున్న అదే సత్సంబంధము ఆ మొక్క వలె చాలా సున్నితముగా ఉన్నది. If you notice, how much time does it take to pluck that flower? మీరు గమనించినట్లయితే ఆ పువ్వును తెంపివేయడానికి ఎంత సమయం పడుతుంది? It takes a longer time to grow, isn't it? ఎదగడానికి చాలా సమయం పడుతుంది. Very easily we can just pluck it off. కానీ ఒక్కసారిగా అలా దాన్ని త్రుంచివేయొచ్చు. It is the same with our relationship with the Lord. దేవుడితో మన సంబంధం కూడా అంతే. He is very sensitive about things, how we react to life and how we respond to situations, how we respond to people. We need to be guided by the Spirit of God. ఆమేన్. చాలా సున్నిత స్వభావము కలిగిన దేవుడు ఆయన. దేవుడితో మనకున్న సంబంధం ఎలా ఉంది, మనం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మన ప్రవర్తన దైవజనులుగా ఎలా ఉంది, ప్రతిదీ చాలా సున్నితమైనది. We cannot be insensible to the Spirit of God. సున్నితత్వము లేకుండా దేవుడి యొక్క ఆత్మ పట్ల మనం ప్రవర్తన చేయరాదు. In love, He is revealing Himself to us every day after day. Through His word, He is giving us the knowledge and the wisdom, and He wants us to gain it in our hearts, store it in us, and that we would be the powerhouse of the Lord. ఆయన ప్రేమ ద్వారా ప్రతిరోజు ప్రదర్శించేటప్పుడు మనము ఆయనకి ఎంత ప్రత్యేకులము అని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. ఆయన యొక్క ప్రేమను మనం ఇతరులకు ఎలా ప్రకటించవచ్చు అనే విషయాన్ని కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. Sometimes the word of the Lord pricks our heart. కొన్నిసార్లు దేవుడి వాక్యము మన హృదయాన్ని గుచ్చుకునేటట్లుగా ఉంటుంది. Yes, many a times we read, in the book of Acts chapter 2 verse 37 it is written. We were doing the series on the book of Acts, if you notice, the past 3 Sundays. And in the book of Acts chapter 2 verse 37 it is written, when the disciples spoke, it pricked the hearts of people. They used to speak the truth. They used to speak about the reality of heaven and hell. And we see over there that when they spoke, it pricked the heart. గత కొన్ని వారాలలో మనం నేర్చుకుంటున్నట్లుగా అపోస్తుల కార్యం పుస్తకాన్ని మనం చదివినట్లయితే 2వ అధ్యాయం 37వ వచనం ప్రకారంగా దేవుడి సువార్త ఎప్పుడైతే ప్రకటించబడిందో అది విన్నవారి హృదయానికి అది గుచ్చుకున్నట్లుగా, వారికి ఒక భయాన్ని, పశ్చాత్తాపాన్ని పుట్టించేటట్లుగా భయభ్రాంతులకు కూడా గురి చేయడం జరిగింది. God's word pricks us because He wants to dwell in us. దేవుడి వాక్యము గుచ్చుకుంటుంది హృదయానికి అని ఎందుకు అంటే మన హృదయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు కాబట్టి. Are you getting the point? అర్థమవుతుందా మీకు ఇది? If God's word pricks us so that He can dwell in us in a much more greater manner. దేవుడి వాక్యం గాని మన హృదయానికి గుచ్చుకున్నట్లయితే ఆయన మన హృదయంలో నివసించడానికి అది సిద్ధపరుస్తున్నట్లే. Amen? Amen. And He dwells in us to bring joy to our heart. ఆయన జీవించేది మన హృదయానికి ఒక సంతోషాన్ని, ఉజ్జీవాన్ని ఇవ్వడానికి. Amen? Amen. John chapter 16 verse 22. I'll give you the references and as I'm going through the points. First is Acts chapter 2 verse 37, and that is to prick the heart, to dwell in the heart is Ephesians chapter 3 verse 17. మీరు ఈ వచనాలను రాసుకొని తర్వాత పూర్తిగా చదవాలని కోరుతున్నాను. మొదటిది అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 37వ వచనము, తర్వాతది ఎఫెసీయుల గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము. Amen. Amen. And the third is that He dwells in us to bring what? Only one person told that. To bring జాయ్. Good morning, church. Good morning, everyone. Praise the Lord. We are on VBS Sunday. Yes, Yes. that's the joy we need to have. Amen. That's the joy that the Lord wants to give us all of the time.
to conquer the situation, may it be whatever comes in our life. ఆమేన్. అయితే ఇందులో 3వ వచనము యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. మొదటి మూడింటిని మనం గమనించినట్లయితే మొదటిగా హృదయాన్ని ఒక గుచ్చుకున్నట్లుగా ప్రవర్తన చేసి తర్వాత హృదయంలో నివసించి, ఎందుకు నివసిస్తున్నారు అంటే హృదయానికి ఆనందాన్ని ఇవ్వడానికి. Amen. And he brings that comfort to the heart. హృదయానికి ఆ నెమ్మదిని కూడా ఇచ్చే దేవుడు ఆయన. According to Ephesians chapter 6 verse 22, why I'm giving these references is you should know your Bible. ఇది ఎఫెసీయుల గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్ అనేది మీకు పూర్తిగా This is not what I am speaking on my own. This is what the Lord's word says for you. నేను చెప్పేదేది నా సొంతంగా చెప్పిన మాటలు కాదు, దేవుని సువార్తలో రాయబడిన వచనాలే. It is a written document. ఇది రాయబడిన ఒక పత్రిక. It is not something spoken in the air. గాలిలో మాటలు కాదు. And we experience it personally. ఇది వ్యక్తిగతంగా మనము అనుభూతి పొందాల్సిన విషయము. Amen. Amen. So he not only brings joy, he comforts our heart and he keeps the heart. That is, he protects the heart according to Philippians chapter 4 verse 7. హృదయానికి ఆ నెమ్మదిని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ హృదయాన్ని ఫిలిప్పీయుల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా రక్షించువాడు కూడా ఆయనే. Pricks the heart, హృదయానికి ఒక నొప్పి కలిగించేటట్లుగా comes గుచ్చుకున్నట్లుగా and dwells in our heart హృదయంలో వచ్చి నివసించి to bring joy to our heart, మనకు ఆనందాన్ని ఇచ్చి, comfort to our heart, హృదయానికి ఒక నెమ్మదినిచ్చి, and to keep the heart protected. ఆ హృదయాన్ని రక్షించి ఉంచులాగా. So who is your protector? అయితే ఎవరు మీ రక్షకుడు? Jesus. Yes, Amen. Amen. His word is always protecting you, and not only this, he is also the keeper of your soul. ఆయన మాట, ఆయన వాక్యము మనల్ని నిరంతరము రక్షిస్తుంది, కేవలం శారీరకంగా కాదు కానీ ఆత్మపరంగా. Amen. The second point, hoax. That means something that's duplicate. రెండవది హోక్స్ అనగా మోసపూరితమైన విషయము, ఏదైతే ఒక మాయ చేసినట్లుగా గాలివార్త లాంటిది. So there are some flowers that try to, like imposers. They look like imposters. Look similar, but they'll be duplicate. కొన్ని పువ్వులను మీరు గమనించినట్లయితే అసలైన దానిలాగానే ఉంటుంది కానీ అది నకిలీది అని మనకు తెలిసిపోతూ ఉంటుంది. Jesus told us that there will be a variety of false Christs in the world. యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ఎన్నో రకమైన అబద్ధపు క్రీస్తులు కూడా ఈ లోకంలో ఉంటారు అని. Matthew chapter 24 verse 24. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా, In the recent years, if you notice, this prediction has been fulfilled. ఈ ఇటీవల సంవత్సరాలలో మీరు చూసినట్లయితే ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడడం మీరు చూస్తారు. There was a man by name David Icke. డేవిడ్ ఇక్ అనే ఒక మనిషి మనకు పేరు ఉండింది ఆయనకి. In the year 1991, on BBC Chat, he claimed to be the Son of God. 1991వ సంవత్సరంలో ఆయన బీబీసీలో మాట్లాడుతున్నప్పుడు ఒక సంభాషణలో నేనే దేవుడి యొక్క కుమారుడిని అని ఆయన ప్రకటించడం జరిగింది. Died, gone. చనిపోయాడు, పోయాడు కూడా. In the year 1965, Daniel Waswa from Kenya got his wife to crucify him. 1965వ సంవత్సరంలో కెనియా ప్రాంతానికి చెందిన డానియల్ వాస్వా అనేవాడు తన భార్యను సిలువ వేసేటట్లుగా వెళ్ళిపోయాడు. As he hung on the cross, he told the gathered crowd, I am dying for your sins, for all of the Kenyans. తన భార్య చేత తను సిలువ వేయించుకొని చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఆ సమస్త జనులకు నేను ఈ కెనియాల ప్రాంతంలో చెందిన వారందరి పాపాల నిమిత్తము మరణిస్తున్నాను అని. False Christs. అబద్ధపు క్రీస్తు. You need to understand something. Sometimes for popularity, but died, gone. కానీ కొన్నిసార్లు చూడాల్సింది, వాళ్ళు వాళ్ళ పేరు ప్రత్యేకల కోసము చేస్తున్నారు, వీళ్ళు మరణించారు, పునరుద్ధరించలేదు. There's something special about Jesus. యేసుక్రీస్తు గురించి ఒక ప్రత్యేకమైన When విషయం, he says something, he performs it. ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే అది నెరవేర్చువాడు. None of his words return empty to him. ఆయన చెప్పిన ఏ ఒక్క మాట అలా నెరవేరకుండా తిరిగి రాదు. He rose from the dead for that, so that his word will be fulfilled. He will be the author of your life. He will be the alpha and the omega of your life. మృతుల నుంచి ఆయన లేచిన దానికి ఆయన నిదర్శనము, మీ యొక్క జీవితానికి ఆయన మార్గదర్శకుడిగా ఉండాలని, ఆయన ఇచ్చిన మాటను సంపూర్ణపరచడానికి. He will make sure that the plans that are there already written in the book of life will come alive. The kingdom of heaven will be here on this earth. జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్క వచనాన్ని నిర్వర్తించడానికి ఈ భూలోకంలో కూడా దేవుడి యొక్క రాజ్యము విస్తరించడానికి.
Heaven and earth will fade away, but the words of the Lord will never fade. పరలోకము భూలోకము కూడా నిరంతరం ఉండకపోవచ్చు, కానీ దేవుడి వాక్యం మాత్రం నిరంతరం అలాగే ఉంటుంది. You are trusting a God whose word will never fail. మీరు నమ్మేది ఎవరి మాట అంటే మాటను తప్పని దేవుడి యొక్క మాట. And I'm sure all of us have a testimony to say that whatever we have prayed for, maybe for materialistic blessings or spiritual blessings or whatever it might be, you've seen the Lord bringing it to pass in your life. మన అందరికీ ఉన్న సాక్ష్యాల ప్రకారంగా అది లోకపరమైనది కావచ్చు, స్వస్థతపరమైనది కావచ్చు, దేవుడి యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడింది అనడానికి మనం అందరం సాక్షులమే. So don't follow the hoax. కాబట్టి ఈ మోసపూరితమైన విషయాలను వెంబడించకండి. The third H is height. మూడవ హెచ్ హైట్ అనగా ఎత్తు. The lily of the valleys can grow over a meter tall. ఆ వ్యాలీ ప్రాంతం, కొండ ప్రాంతంలో ఉన్న లిల్లీ పువ్వు ఏదైతే ఉందో 1 మీటర్ అంత పొడవుగా ఎదుగుతాయి. This speaks of us that the height that Christ came from to save us from our sins. దీని అర్థం ఏమిటి అంటే యేసు ప్రభువు అంత ఎత్తున కూడా మన పాపాల నుంచి మనల్ని విడుదల చేయగలడు. Isaiah chapter 57 verse 15. ఐజాయా గ్రంథంలో 57వ అధ్యాయము 15వ వచనము. For thus saith the high and lofty one that inhabiteth eternity, whose name is holy. I dwell in high and holy place. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చు ఉన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్దను నివసించున్నాను. Amen. He lives with the humble. ఎవరైతే తగ్గింపు తత్వం కలిగి ఉన్నారో వారితోనే ఆయన సజీవుడిగా ఉన్నాడు. He resists the proud. ఎవరైతే గర్వంతో ఉన్నారో వారిని తగ్గించేది. That's why the children of God will be humble. అందుచేతనే దైవజనులు ఎవరైతే ఉన్నారో వారు చాలా తగ్గింపు తత్వంతో they sustain so many things because the Lord is the sustainer of their soul. ఎన్నో విషయాలను తట్టుకుంటారు, ఎందుకంటే దేవుడు వారి కోసం చాలా విషయాలను తట్టుకున్నాడు కాబట్టి. Amen. The fourth H is hue, H-U-E in English. It's actually related to a color. నాలుగవ విషయము హ్యూ అనగా రంగు. What color is the lily of the valley? White. ఈ లిల్లీ ఏ రంగులో ఉంటుంది? తెలుపు. Christ is morally white. క్రీస్తు తన ఆధ్యాత్మికత ప్రకారముగా తెల్ల రంగు కలిగినవాడు. He is perfect in every sense of the word of God. లోకంలో ఉన్న ప్రతి ఒక్క విషయం ప్రకారంగా ఆయన సరి అయిన సమర్థుడు. He can make us white by his red blood. ఆయన ఎరుపు రంగు కలిగిన రక్తం ప్రకారంగా మనల్ని తెల్లగా మార్చగలిగిన దేవుడు. Isn't it a miracle? ఇది ఆశ్చర్యకార్యము కాదా? The blood of Jesus cleanses us from all sin and he makes us white as snow before him. ఆ ఎరుపు రంగు కలిగిన ఆ రక్తము, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి ఆయన ముందు తెల్లగా పరిశుద్ధపరిచి ఉంచుతుంది. Hallelujah. You and I are white when we get cleansed with the blood of Jesus every day of our life. మీరు నేను యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినట్లయితే ప్రతిరోజు తెల్లగా పరిశుద్ధంగా ఉంటాము. Amen. Amen. Isaiah chapter 1 verse 18. Let's read it. ఐజాయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాము. This is the invitation. Washed and made like wool, white, absolutely. ఆమేన్. ఆయన చెప్తున్న మాట, ఇలాంటి మాట ఎవరు చెప్పి ఉండరు మనకు. ఎర్రని ఎరుపు కలిగిన పాపమును చేసినప్పటికీ, రక్తము చేత నీ చేతులు కడగబడినప్పటికీ నిన్ను తెల్లగా పరిశుద్ధపరిచి మంచు వలె నిన్ను తెల్ల రంగులో మారుస్తాను అని చెప్తున్నాడు. I'd rather be his than having riches untold or here on this earth. ఆయన ఎన్నో ఆస్తిపాస్తులు ఐశ్వర్యం కలిగినప్పటికీ మన కోసమై ఆ ప్రాణత్యాగం చేసినవాడు. I'd rather have Jesus than houses and lands. నాకు ఆ భూములు, లోకంలో ఉన్న ఆస్తుల కంటే యేసు ప్రభు ఉండడము శ్రేష్టము. I'd rather be guided by his nail-pierced hand. ఆయన గాయపడిన ఆ సిలువలో వేయబడిన హస్తాల చేత నేను మార్గదర్శకాన్ని పొందుకోవాలనుకుంటున్నాను. I'd rather have Jesus than men's applause. మనుషులు నన్ను ప్రత్యేకంగా గౌరవించడం కంటే యేసు ప్రభువు నాకు కావాలి. I'd rather be dear to him for his dear cause.
ఆయన యొక్క ప్రియమైన కార్యము కొరకై ఆయన దగ్గరగా నేను ఒక ప్రియుడి వలె ఉండాలని కోరుతున్నాను. I'd rather have Jesus than worldwide fame. ప్రపంచవ్యాప్తి పేరు కీర్తి కంటే నాకు యేసు ప్రభు ఉంటే సమవర్తి. I'd rather be true to his holy name. ఆయన యొక్క పవిత్ర నామానికి నేను నిజమైన వాడిగా ఉండాలి. He is fairer than the rarest of lilies. అన్నిటికంటే అతి కరువైన ఆ లిల్లీ పువ్వుల కంటే కూడా ఆయన ప్రత్యేకుడు. He is sweeter than the honey that comes out of the comb. తేనె పట్టులో పుట్టిన మొదటి తేనె కంటే రుచికరమైన వాడు ఆయన. He is all that my hungering spirit needs. నా ఆకలి కలిగిన ఆత్మకు అవసరమైన సమస్తము ఆయన మాత్రమే. I'd rather have Jesus and let him lead యేసు ప్రభు నాతో నుండి నన్ను నడిపిస్తే చాలు. than to be a king as a vast domain. విశాలమైన రాజ్యానికి ఒక రాజుగా ఉండడం కంటే కూడా, Or be held in sin's dreadful ways. లేదా ఆ పాపాలు మొత్తం నడిపించే ఆ మార్గములో నడవడం కంటే, I'd rather have Jesus this world affords today. ఈ లోకం ఏదైతే కొనగలదో వాటిలో శ్రేష్టమైన వాటి కంటే కూడా నాకు యేసు ప్రభు ఉంటే చాలు. Do you know there is something beautiful about Jesus? మీకు తెలుసా ఇందులో యేసు ప్రభు గురించి ఒక అందమైన విషయం ఉంది. The humble heart that accepts him, he comes freely. ఏ హృదయం అయితే తగ్గింపు తత్వం కలిగి ఆయనని స్వీకరిస్తుందో You don't అక్కడికైనా have ఉచితంగా to you వస్తుంది. don't have to go to Kanyakumari or go and sit on a mountain and go in search of God and go through all those moksha, kind of things that people do to in search of God. The beauty of him is the moment you invite him with a sincere heart, he is always ready to come into your heart and change you. మీరు ఆ రక్షణ కానీ మోక్షణ విడుదల లాంటి ఒక అనుభూతిని పొందుకోవడానికి ఏ కన్యాకుమారికో ఏ కొండ ప్రాంతంలోకి వెళ్ళి ఏదైనా క్రియను చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పూర్తిగా మీ పాపాలను అంగీకరించి పశ్చాత్తాపడి యేసు ప్రభువును ఆహ్వానిస్తాడో ఆయన వచ్చి మీకు రక్షణనిచ్చే దేవుడు. Hallelujah. హల్లెలూయా. I want to give an illustration to you. మీకు ఒక ఉదాహరణను A ఇవ్వాలనుకుంటున్నాను. wonderful story for you. ఇది ఒక చిన్న కథ. 2 men were seated on a plane. ఇద్దరు వ్యక్తులు ఒక విమానంలో కూర్చొని ఉన్నారు. They were given a parachute. వారికి ఆ పారాషూట్ని ఇవ్వబడింది. They had to put it on and sit. వారు దాన్ని వేసుకొని ధరించి కూర్చోవాల్సి ఉండేను. Both of them put on their parachutes. ఇద్దరు ఆ పారాషూట్ని వేసుకున్నారు. One person thinks that it is burdensome because it's little heavy for him. ఒక వ్యక్తి అనుకున్నది ఏంటి, ఇది చాలా బరువుగా ఉంది కాబట్టి నాకు ఇది ఒక పెద్ద భారము అని. And he's not able to sit comfortably on his seat. అది ధరించడం వలన తను కూర్చున్న సీట్లో ప్రశాంతంగా కూర్చోలేకపోయాడు. And he's going on, cribbing about it and complaining. It's so painful to sit on this seat with this parachute. సౌకర్యం లేనందుకు గాను ఒకలాగా అరే చాలా ఇబ్బందిగా ఉంది అని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. And the second person, రెండో వ్యక్తి he sits quietly. నెమ్మదిగా కూర్చొని He bears all the pain. ఆ పూర్తి బాధను భరించి, He bears all the discomfort. ఆ ఇబ్బంది అన్నిటిని భరించి, And he knows what is the purpose of that parachute. ఆ పారాషూట్ ఆయనకు ఎందుకు ధరింపజేశారు అనే ఒక ప్రయోజకత్వం తనకు తెలిసి ఉంది. He knows that when at a height of 25,000 feet there is going to be a fall, at that time he will surely need that parachute to save his life. ఎప్పుడైతే ఆ 25,000 ప్రాంతంలో పొడవుగా పైనున్న ప్రాంతంలో హఠాత్తుగా తను కింద పడవేయబడతాడో అప్పుడు ఇది తనకు చాలా అవసరము ప్రాణం కాపాడుకోవడానికి అని తెలుసు. So he has no complaints. కాబట్టి ఎలాంటి ఒక విషయంలో సలహా లేదు. Because he is ready to go through this pain rather than going and when he goes out of the flight and jumps from 25,000 feet, his life will come to an end. తనకు తెలుసు ఎందుకు అంటే ఆ ఫిర్యాదులు లేవు అంటే ఆ ప్రాంతం నుంచి పడవేసినప్పుడు అంత 25,000 ప్రాంతంలో ఎత్తు ఉన్నప్పుడు ఇదియే తన ప్రాణాన్ని కాపాడుతుందని తెలుసు కాబట్టి. Many children of God are wearing that parachute today. చాలా మంది దేవుడి యొక్క సంతానము ఈ రోజు అలాంటి పారాషూట్ ని But ధరించుకొని, some complain about him. కానీ కొంతమంది దాని గురించి ఒక ఫిర్యాదు Some tell I go through so much pain trial because of him. కొంతమంది మొరపెట్టుకొనుచున్నారు నేను ఈ లోకంలో ఎన్నో బాధలు ఎదుర్కొంటుంది యేసు ప్రభు వల్లనే అని. But little do they know what it cost for him to save you for all eternity. కానీ చాలా తక్కువ వారికి తెలుసు ఆయన చెల్లించిన మూలము మీకు నిత్య జీవం ఇవ్వడానికి ఏమై ఉంది అని. This pain on earth is worthwhile than we going into condemnation for eternity. ఈ లోకంలో ఉండే ఈ తక్కువ బాధ చాలా తక్కువ నిత్య జీవాన్ని పొందుకోవడానికి. If you praise the Lord all times, give thanks to him at all times,
no matter what the pain is, He will be your healing balm. మీరు నిరంతరము దేవుడికి ఆ స్తుతి మహిమ కృతజ్ఞతను ఇస్తున్నట్లంటే ఎటువంటి బాధ అయినా కానీ మీకు అది చాలా తేలికగానే So కనిపిస్తుంది. what the first passenger did was, he removed off his parachute. అయితే ఆ మొదటి ప్రయాణికుడు ఏం చేశాడంటే "ఇది చాలా ఇబ్బందిగా ఉంది" అని దాన్ని తీసేశాడు. Found it painful, no? చాలా భారంగా ఉంది కదా మరి. Complaining from that time. అప్పటి Why నుంచి so much I can sit without it comfortably in the seat and enjoy this flight. దాని ఇబ్బందిని తట్టుకుంటూ ఏదో మొరపెట్టుకుంటూ నసుగుతూ మాట్లాడుకుంటూ ఉండడం కంటే దీన్ని తీసివేసి ప్రశాంతంగా కూర్చుందాం Wants అనుకున్నాడు. to live without protection, ఆ రక్షణ లేకుండా జీవించాలనుకున్నాడు. without safety measures. ఎలాంటి ఒక జాగ్రత్త పని చేయకుండా. And he thinks he will be safe when there will be a jump from a 25,000 feet height. తను అనుకుంటున్నాడు ఆయన సురక్షితంగా ఉంటాడు 25,000 ఫీట్ల కంటే పైనుంచి అడుగుల పైనుంచి కింద పడ్డప్పటికీ. Hallelujah. హల్లెలూయా. And then because he took out that parachute, because the people around him were grumbling, "Hey, you're not looking nice, you don't fit into all this, you look ugly on this, just take it out, man, why are you wearing all this?" ఆ ధరించిన వ్యక్తిని కూడా చుట్టూవారు చూసి చెప్పడం ఏమిటి అంటే ఇదేంటి ఇలా వేసుకున్నావు, ఎంత అందహీనంగా ఉన్నావు, నువ్వు వేసుకున్నావు, ఇబ్బందిగా లేదా నీకు, తీసేసేయి దాన్ని. When children of God live by the opinions of people, you will generally tend to take out your parachute. ఎప్పుడైతే దేవుడి సంతానం కూడా లోకంలో ఉన్న వారి అభిప్రాయాల ప్రకారంగా వారు అనుకూలంగా మారుతారో అప్పుడు దేవుడి వాక్యాన్ని కూడా మీ నుంచి మీరు తొలగివేస్తారు. The second passenger was wise, he was quiet, he was confident, he knew what for that parachute is, why he is wearing it, and what is the purpose of it. ఆ రెండవ ప్రయాణికుడు జ్ఞానము కలిగిన వాడు, తనకు తెలుసు, ఆ బుద్ధి ఉంది, ఇది ఎందుచేత నేను ధరించుకున్నాను, ఇది నన్ను ఎలా కాపాడుతుంది, దీనికైనా ఉపయోగం ఏమిటి అని. That parachute is none other than Jesus. ఆ పారాషూట్ ఏమిటి అంటే ఇంకేదో కాదు, యేసుక్రీస్తే. Amen. Amen. You and I are clothed with Christ. మీరు నేను యేసు ప్రభు చేత ధరింపబడిన వారము. He is the one who protects you from falling. ఆయనే మనల్ని మిమ్మల్ని నన్ను పడిపోకుండా రక్షించేవాడు. Falling in what? ఎందులో పడిపోవడము? Falling into sin. పాపములో పడిపోవడం. Sin comes in various pleasurous ways. It draws, it attracts the person. పాపము అనేది ఎన్నో రకాలుగా ప్రత్యేకంగా ఆసక్తికరమైన మార్గాలలో ఒక వ్యక్తి వైపు వస్తుంది. It has the power to attract the soul. ఆత్మను ఆకర్షించగలిగిన శక్తి పాపానికి ఉంది. Who is the one generator working behind it? దానికైన కారణం ఎవరు? The prince of this world. ఈ లోకానికైన అధిపతి. He is also called as the tempter. ప్రేరేపణ కలిగించువాడు. So temptation has that power to cause us to be enrouted to somewhere else than walking towards our destiny. అయితే ఈ ఆకర్షించే ప్రేరేపణ మనము చేరుకోవాల్సిన గమ్యస్థలాన్ని విడిచి ఇంకెక్కడో మనం మార్గం తప్పిపోయేటట్లుగా చేస్తుంది. That is the power of temptation. అది ఆ ప్రేరేపణకైన శక్తి. You remember Garden of Eden? It started right in the start. ఈదేను ప్రాంతంలోనే మనము చూసి ఉన్నాము, ఆదాము అవ్వ దగ్గర. We see also in the life of Jesus. We learned it in the Bible study as well last week. యేసు ప్రభు జీవితంలో కూడా గత వారం బైబిల్ స్టడీలో మనం నేర్చుకున్నట్లుగా Temptation is very, you should not consider as something that I can overcome. You should not be overconfident also. మోసపూరితమైన ప్రేరేపణలు ఏమైనా వస్తున్నాయంటే అక్కడ మీరు అతిగా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. Hallelujah. Be confident in the Lord. Do what the Lord asks you to do. And when you obey Him, that is where your blessing comes. ఆమేన్. దేవుడిలో విశ్వాసం కలిగి ఉండండి. మీ సొంత జ్ఞానము చేత అతి విశ్వాసంలోకి వెళ్లకుండా వాక్యం పైన ఆధారపడండి. Christ Himself is sufficient for you. యేసుక్రీస్తు ఒక్కడు మీకు చాలు. You will be so satisfied with Him that you will feel that everything else is in vain. మీరు ఎంతలా తృప్తిపరచబడతారు అంటే వేరే ఏదైనా కానీ వ్యర్థము అనే భావన కలుగుతుంది. When you're young, you would like to do so many things and you want to see the rich and the famous and you want to become like them sometime. మీరు గమనించినట్లయితే యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఎవరినైనా చూసి మీరు ఒక ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఎదిగిన తర్వాత మనం వీరిలాగా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాము. But as you begin to grow older, you come to a realization that this all looks vain.
ఎదిగిన తర్వాత ఎదిగే క్రమంలోనే మీకు అర్థమవుతుంది ఇదంతా వ్యర్థము, వీరిలాగా మనం ఉండకూడదు అని. You'll know one thing, that you follow Christ, everything else will follow you. మీకు తెలుసు ఒకే ఒక విషయం, మీరు యేసు ప్రభువుని వెంబడించినట్లయితే సమస్తం మిమ్మల్ని వెంబడిస్తుంది. So the key to your life, for your personal satisfaction, for your peace, for you to experience the grace of God in abundance, is you have to stick to Christ. You have to be immersed in Him. కాబట్టి మీ జీవితంలో మీరు తెలుసుకోవాల్సిన సత్యము జీవితకాలం అంట ఏమిటి అంటే యేసు ప్రభువును హత్తుకొని ఉన్నట్లయితే మనకు సమస్తం So సాధ్యము. no matter how high you fly, how much ever high you fly, you're always clothed with Christ. You have that parachute and you will be confident that I'm going to land in the destination that God has ordained me to be. కాబట్టి ఎంత ఎత్తున మీరు ఎదిగినప్పటికీ ఆ ఎత్తు నుంచి కూడా మీరు పడిపోయే సమయంలో కూడా మీకు తెలుసు దేవుడు మీకోసం ఏమేం సిద్ధపరిచాడు అని. You will know to navigate your parachute. మీ పారాషూట్ ని ఎటు మార్గం వైపు తిప్పాలి అనే విషయం మీకు తెలిసి ఉంటుంది. You will not go wherever, the wind blows. ఎటు గాలి వేస్తే అటువైపు మీరు వెళ్ళరు. Amen. ఆమేన్. You will set your sails in the right place. మీరు ఎక్కడ ఉండాలి, మీ కర్తవ్యం ఏమిటి అనే క్రియ మీకు తెలిసి ఉంటుంది. If we have the fear of God instilled in our heart, we will always restrain from doing what displeases God. దేవుడి యొక్క భయం కానీ మీ హృదయంలో ఉన్నట్లయితే దేవుడికి ఏదైతే వ్యతిరేకంగా ఉందో దాన్ని మీరు చేయకుండా ఉంటారు. So today, as we move into the time of communion now, let us examine our hearts today and ask the Lord, forgive me today of this shortcomings where I'm getting tempted maybe. I have my own weaknesses, Lord. Sometimes I'm getting triggered with some things, Lord, which are displeasing to you, and I bring it forth before you today at the cross, and in exchange I receive your divine grace, your grace, so that I can overcome this, my own weakness that I have. ఆమేన్. అయితే ఈరోజు వాక్యాన్ని పరిశుద్ధంగా విన్న మీరు దేవుడి యొక్క బల్లారాధనలో పాల్గొన్న ముందు మిమ్మల్ని మీరు అప్పచెప్పి దేవుడి దగ్గర చెప్పగలగండి, దేవా నాకంటూ చాలా బలహీనతలు ఉన్నాయి, ఈ బలహీనతలను నా సొంత శక్తితో నేను జయించాలని చాలా ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కావట్లేదు. అయితే ఈ బలహీనతలను జయించే శక్తి సామర్థ్యాన్ని మీరే నాకు ఇచ్చి మీతో నన్ను జతపరిచి మీ రక్షణలో నన్ను సిద్ధపరచండి. So as we surrender our hearts to the Lord at this time, అయితే హృదయాన్ని యేసు ప్రభువుకు మనం అప్పచెప్తూ ఉండగా ఈ సమయంలో I want you to be personal to the Lord. మీరు వ్యక్తిగతంగా దేవుడితో సంబంధం కలిగి ఉండాలని Your కోరుతున్నాను. prayer and your Lord. మీరు మీ ప్రార్థన మీ దేవుడని ఉండాలి. Whatever is happening around you, do not be మీ distracted. చుట్టుపక్కల ఏది జరుగుతున్నప్పటికీ మీ దృష్టిని మళ్లించకండి. Keep your eyes fixed upon your Savior, your Lord on the cross. మీ కళ్ళను మీ రక్షకుడు అయిన దేవుడు శిలువ పైన ప్రాణం త్యాగం చేసిన దేవుడి పట్లనే ఉంచండి. Understand that the Lord was crushed for our sake, for our sin, for my sin. గ్రహించండి, అర్థం చేసుకొని యేసు ప్రభు శిలువలో ఉండిన దానికి కారణము నేను, నా పాపము అని. Always look to the Lord, because He alone is your Savior. నిరంతరము దేవుడి పైపే కన్నులను ఎత్తి ఉంచండి, ఎందుకంటే ఆయన మాత్రమే మీ రక్షకుడు. Amen. ఆమేన్. The Lord bless you as you give your weaknesses to the Lord at this time and receive the grace of the Spirit of God. ఈ సమయంలో మీ బలహీనతలను దేవుడికి అప్పజెప్పి దేవుడి యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకొనగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Don't pray because everybody around me are praying. Pray because your heart is telling you to pray and surrender to the Lord. నా చుట్టూ ఉన్న జనులు ప్రార్థిస్తున్నారు కాబట్టి ప్రార్థించకండి. ఎందుకు ప్రార్థించాలి అంటే నా ఆత్మను దేవుడికి నేను అప్పజెప్పుకోవాలని నేను అనుకుంటున్నాను కాబట్టి. Let it come out voluntarily before the Lord. మీ హృదయం నుంచి అది స్వతహాగా దేవుడి ముందు రాను గాక. In Jesus' name. యేసుక్రీస్తు పవిత్ర నామమున. If you are born again and you've